హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మంచి హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా రాసుకోవచ్చండి. ఇది మంచి హెయిర్ ఆయిల్ ఇంట్లోనే చేసుకోవచ్చు మనము. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం. గుప్పెడు కరివేపాకు, ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, 2 స్పూన్ల మెంతులు తీసుకున్నాను. ఇది వచ్చేసి కొబ్బరి నూనె అండి, ప్యాకెట్లో దొరుకుతుంది కదా, అది కేపీఎల్ శుద్ధి కోకోనట్ ఆయిల్ అనేది 1/2 లీటర్ తీసుకున్నాను. ఇది పారాషూట్ ఆయిల్ లాగే ఉంటుంది, కానీ పారాషూట్ ఫిల్టర్ అవుతుంది, ఇది ఫిల్టర్ అవ్వదండి. ఇది స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి. ఇప్పుడు మనం చేసే విధానం చూసేస్తాం. ముందుగా కడాయి పెట్టుకొని ప్యాకెట్లో ఉండే నూనె మొత్తం కడాయిలోకి వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ నూనె అందరికీ యూజ్ అవుతుందండి. ఇంట్లోనే ఈజీగా చేసుకొని పెట్టుకుంటే ఒక 3 నెలలు 4 నెలల వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీడియంలో పెట్టుకున్నానండి. స్టవ్ అయితే హీట్ అయిందో లేదో చూసుకోవాలి ఒకసారి. కొద్దిగా హీట్ అయితే చాలండి, చాలా హీట్ అయినప్పుడు వేస్తే మాడిపోతాయన్నీ. ఇప్పుడు నేను ఇందులోకి ముందుగా అయితే మెంతులు వేసుకుంటున్నానండి. 2 టీ స్పూన్ల మెంతులు వేస్తున్నాను. చూడండి, 2 టీ స్పూన్లు ఉన్నాయి ఇవి. మెంతులు వేసాక నేను ఇందులోకి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. చూడండి, స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలండి వేసుకునేటప్పుడు, లేకపోతే మాడిపోతాయి ఒకేసారికి. హెయిర్ ఆయిల్ అనేది మనకి బాగుండదు. మళ్ళీ నేను గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి. ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకోవడం వల్ల వెంట్రుకలు కూడా హెల్తీగా పెరుగుతాయండి. మంచి హెయిర్ ఆయిల్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ నూనె రాసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అవేంటంటే, కొంతమందికి చాలా డాండ్రఫ్ ఉంటుంది కదండి, ఏం చేసినా డాండ్రఫ్ అయితే పోదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది మంచి హెయిర్ ఆయిల్ అని చెప్పాలి. ఒక వారంలోనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి. అలాగే తలలో పెయిన్లు ఉంటాయి కదండి కొంతమందికి, ఆ పెయిన్లు కూడా అసలు ఉండవు. ఈ నూనె రాసుకుంటే అసలు అవి పెయిన్లు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే తెల్ల జుట్టు కూడా రాదండి ఈ నూనె రాసుకుంటే. మంచి హెయిర్ ఆయిల్, హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందండి ఈ ఆయిల్ని అయితే ఇలా మీడియంలోనే ఉడికించుకోవాలండి. హైలో పెట్టేస్తే మనకి ఏమీ యూజ్ అవ్వదు. ఇందులోకి మందార పూలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే మందార పూలు లేవు కాబట్టి నేను వీటితోనే చేస్తున్నాను. మందార పూలు వేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది, అది కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు దొరికితే మందార పూలు వేసుకోండి, లేకపోతే ఇలాగే కూడా ట్రై చేయండి. చూడండి, బాగా కలుపుతూనే ఉండాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి నూనెలో. కొద్దిగా కలర్ చేంజ్ అయినట్టు అయింది. ఇప్పుడు ఇంకొంచెం ఈ ఉల్లిపాయలు తెల్లగా కనిపిస్తున్నాయి కదండి, బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే మనకు హెయిర్ ఆయిల్ రెడీ అయినట్టు. ఇలా కలుపుతూనే మీరు ఉడికించుకోవాలండి, లేకపోతే కింద ఉల్లిపాయలు మరి మెంతులు ఉన్నాయి కదండి, నల్లగా అయిపోతాయి. చూడండి, ఇప్పుడు పూర్తిగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇది జుట్టు కూడా గ్రో ఉండదు కదండి కొంతమందికి, అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది. ప్రతిరోజు మనం నూనె ఎలా రాసుకుంటామో అలాగే రాసుకోవాలండి, అంతే. వేరే మళ్ళీ ఏమి దీన్ని రాసుకున్న తర్వాత స్నానం చేయాలి అలాంటిది ఏం లేదు. మనం నార్మల్గా కొబ్బరి నూనె అయితే ఎలా వాడతామో అలాగే వాడాలండి దీన్ని. చూడండి, ఇప్పుడైతే బాగా రెడీ అయినట్టు మనకు ఆయిల్. ఇంతకుముందు చూసినప్పుడు ఉల్లిపాయలు తెల్లగా ఉన్నాయి కదండి, ఇప్పుడు ఒక బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, రెడీ అయినట్టే. ఇది చల్లారిపోవాలండి. చల్లారాక వడగట్టుకోవడమే, ఫిల్టర్ చేసుకోవడమే. ఇది ఇప్పుడు చూడండి, ఫిల్టర్ చేసుకున్నాను. చివరిగా అయితే ఇలా ఉంది. దీన్ని నార్మల్ ఆయిల్ లాగే యూజ్ చేసుకోవాలండి. మీరే చూస్తారు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.